దినవృత్తాంతములు మొదటి గ్రంథం. ఆదాము, షేతు, ఏనేషు, కేయినాను, మహలలేలు, యెరెదు, హానోకు, మెతూషెల, లెమెకు, నోవాహు, షేము, హాము, యాపెతు. యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదయి, మావాను, తూబాలు, మోషేకు, తీరాసు అనువారు. గోమెరు కుమారులు అష్కనజు, రీఫతు, తోగర్మ. యావాను కుమారుడు ఎలీషా, తర్షీషు, కిత్తిము, దోదానీము. హాము కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను. కూషు కుమారులు సెబా, హవీలా, సబ్తా, రాయమా, సప్తాక. రాయమా కుమారులు షెబాదాను. కూషు నిమ్రోదును కనెను. ఇతడు భూమి మీద పరాక్రమశాలులు మొదటివాడు. లూదీయులు, అనామీయులు, లేహాబీయులు, నప్తూహీయులు, పత్రూసీయులు, ఫిలిస్తీయులు, వంశకర్తలైన కస్లూహీయులు, కఫ్తోరీయులు, మిస్రాయిము సంతతివారు. కానాను తన జ్యేష్ఠ కుమారుడైన సీదోనును, హేతోను కనెను. యెబూసీయులు, అమోరీయులు, గిర్గాషీయులు, హవ్వీయులు, అర్కీయులు, సీనీయులు, ఆర్వాదీయులు, సెమారీయులు, హమాతీయులు అతని సంతతివారు. షేము కుమారులు ఏలాము, అషూరు, అర్పక్షదు, లూదు, ఆరాము, ఊజు, హూలు, గేతెరు, మేషేకు. అర్పక్షదు షేలాహును కనెను. షేలాహు ఏబారును కనెను. ఏబేరునకు ఇద్దరు కుమారులు పుట్టిరి. ఒకని దినములలో భూమి విభాగింపబడెను కనుక అతనికి పేలేగు అని పేరు పెట్టబడెను. అతని సహోదరుని పేరు యొక్తాను. యొక్తాను అల్మోదాదును, షెలావును, హసర్మావేతును, యెరాహును, హదోరమును, ఊజాలును, దిక్లానును, ఏబాలును, అబీయేలును, షెబాను, ఓఫీరును, హవీలాను, యోబాలును కనెను. వీరందరూ యొక్తాను కుమారులు. షేము అర్పక్షదు, షేలాహు, ఏబేరు, పేలేగు, రయు, సెరూగు, నాహారు, తెరహు. అబ్రహామును పేరు పెట్టబడిన అబ్రాము. అబ్రహాము కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు. వీరి తరములు ఏవనగా ఇష్మాయేలునకు జ్యేష్ఠ కుమారుడు నెబాయోతు, తరువాత కేదారు, అద్బాయేలు, మిబ్సాము, మిష్మా, దూమా, మస్సా, హదాదు, తేమా, యోతూరు, నాపీషు, కేదేమా. వీరు ఇస్మాయేలు కుమారులు. అబ్రహాము యొక్క ఉపపత్ని అయిన కెతూరా కనిన కుమారులు ఎవరనగా జిమ్రాను, యొక్షాను, మోదాను, మిద్యాను. ఇస్సాకు, షువాహు, యొక్షాను కుమారులు. షెబాదాను, మిద్యాను కుమారులు. ఎయిఫా, ఏఫెరు, హానోకు, హబీదా, ఎల్దాయ. వీరందరూ కెతూరాకు పుట్టిన కుమారులు. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు కుమారులు ఏసావు, ఇజ్రాయేలు. ఏసావు కుమారులు ఎలీఫజు, రెయూవేలు, యోయూషు, యాలాము, కొరాహు. ఎలీఫజు కుమారులు తేమాను, ఓమారు, సేపో, గాతాము, కనజు, తిమ్నా, అమాలేకు. రేయావేలు కుమారులు నాహాతు, జెరహు, షమ్మీ, మిజ్జా. సెయూరు కుమారులు లోతాను, శోబాలు, సిబ్యాను, అనా, దీషోను, ఏసారు, దిషాను. లోతాను కుమారులు హోరీ, హోమాము. తిమ్నా లోతాతునకు సహోదరి. శోబాలు కుమారులు అల్వాను, మనాహతు, ఏబాలు, షేపో, ఓనాము. సిబ్యోను కుమారులు అయ్యా, ఆనా. ఆనా కుమారులలో ఒకరిని దిషోను అని పేరు. దిషోను కుమారులు హమ్రాను, ఎష్బాను, ఇత్రాను, కెరాను. ఏసేరు కుమారులు బిల్హాను, జవాను, యాహాకాను, దిషాను కుమారులు ఊజు, ఆరాను. ఏ రాజును, ఏ ఇజ్రాయేలును
ఏలక మునుపు ఏదోను దేశమందు ఏలిన రాజులు వీరు. బెయేరు కుమారుడైన బెల అను అతని పట్టణము పేరు దిన్హాబా. బెల చనిపోయిన తర్వాత బోస్రా ఊరివాడైన జెరాహు కుమారుడైన యోబాబు అతనికి బదులుగా రాజైను. యోబాబు చనిపోయిన తరువాత తేమానీయుల దేశపు వాడైన హుషాము అతనికి బదులుగా రాజైను. హుషాము చనిపోయిన తరువాత మోయాబు దేశంలో మిద్యానీయుల హతము చేసిన బేదేదు కుమారుడైన హదదు అతనికి బదులుగా రాజైను. అతని పట్టణము పేరు అవీతు. హదదు చనిపోయిన తరువాత మెస్రేకా ఊరివాడైన సెమ్లా అతనికి బదులుగా రాజైను. సెమ్లా చనిపోయిన తరువాత నది దగ్గరనున్న రహేబోతు వాడైన షాపూలు అతనికి బదులుగా రాజైను. షాపూలు చనిపోయిన తరువాత అక్బోరు కుమారుడైన బయల్హోనాను అతనికి బదులుగా రాజైను. బయల్హోనాను చనిపోయిన తరువాత హదదు అతనికి బదులుగా రాజైను. అతని పట్టణము పేరు పాయు. అతని భార్య పేరు మెజాహాబు కుమార్తె అయిన మత్రేదునకు పుట్టినది. హదరు చనిపోయిన తరువాత ఏదోమునందు ఉండిన నాయకులు ఎవరనగా తిమ్నా నాయకుడు, అల్వా నాయకుడు, యతేతు నాయకుడు, అహిలీబాను నాయకుడు, ఏలా నాయకుడు, హానోను నాయకుడు, కనజు నాయకుడు, తేమాను నాయకుడు, మిర్సారు నాయకుడు, మగ్గియేలు నాయకుడు, ఏలాము నాయకుడు. వీరు ఏదోము దేశమునకు నాయకులు.